వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఉత్తరప్రదేశ్లోని హార్దోయి జిల్లా సంధీలా ప్రాంతంలో 52 ఏళ్ల మహమ్మద్ షఫీక్ అనే వ్యక్తి మూగ ఆడకుక్కపై అమానుషంగా ప్రవర్తించిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన శీతలాదేవి ఆలయ పరిసరాల్లో జరిగిందని స్థానికుల సమాచారం. ఇక వీడియో బయటికి రావడంతో ప్రాంతమంతా షాక్ లోకి వెళ్ళింది. స్థానిక కథనాల ప్రకారం ఈయన కుటుంబం ఉంది, 3 భార్యలున్నారు, 17 మంది పిల్లలతో సాధారణ జీవితం గడుపుతున్నాడు ఈ వ్యక్తి. ఫోటోలో కనిపిస్తున్నాడు కదా, ఫోటో కూడా చూపించా కదా, అతను 3 పిల్లలు, 17 మంది పోరగాళ్ళు. అయినా గానీ లోపల వీడికి ఎలాంటి వికృత మానసిక స్థితి దాచుకున్నాడో అది బయటపడటంతో ప్రజలందరూ విస్మయానికి, భయాందోళనకు గురయ్యారు. వీరు ఇప్పటి వరకు 13 ఆడకుక్కలపై పశుకామ కృత్యాలకు పాల్పడ్డాడు. నీచుడు. ఛీ! ఇది కామం కాదు, ఇది ఒక వికృతి, దరిద్రం. ఇలాంటి వాళ్ళని అస్సలు క్షమించకూడదు. మూగ జంతువుపై ఇలాంటి దారుణం చేసే స్థితికి మనిషి పడిపోతే అది కేవలం నేరం కాదు, సమాజం ఎంత చీకటి మానసిక స్థితిలోకి జారిపోతుందో చెప్పే హెచ్చరిక. బయటకు సాధారణ మనిషిలా కనిపిస్తూ, నటిస్తూ లోపల ఇలాంటి వికృత ప్రపంచం దాచుకునే మనుషులు ఈ సమాజానికి ఎంత ప్రమాదకరమో ఒక్కసారి ఊహించండి. ఇలాంటి వాడిని అస్సలు బయటకు వదలొద్దు. ఉరిశిక్ష వేసినా ఎలాంటి తప్పు లేదు. 3 పిల్లలు ఉంచుకునేది బెత్తు. వీడి గురించి మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉంటుంది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయమే ఈ ఛానల్ ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.